వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మమ్మల్ని సన్మానించిన బీవీ చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ అభినందనలు. ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఇంకా మాలాంటి ప్రతిభావంతులని ప్రోత్సహించి ఇంకా మా కుటుంబంలో ఇంకా మంచిగా అందరూ ఎదిగి మంచి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. A very good afternoon to all the dignitaries on the dais. Firstly, నేను అందరికి సారీ చెప్తున్నాను కొంచెం లేట్ అయినందుకు. Firstly, I admire my grandfather to conduct this glorious event which ignites our encouragement. And next thanks to my parents and my family members still supporting till the date. Thank you. Dr. Arthik Kiran. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మా నుంచి కృతజ్ఞతలు. బీవీవీ చారిటబుల్ ట్రస్ట్కి మేము ఎంతో రుణపడి ఉంటాం. మెయిన్గా మా భిక్షమయ్య తాతయ్య, ఆయన నుంచి నాకు ఇంత స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, ఎంకరేజ్మెంట్ మొత్తం నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. అండ్ మా తాతయ్య, అమ్మమ్మ, నాన్న అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఫిలిప్పీన్స్కి వెళ్ళి నా ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొని లాస్ట్ మంత్ గ్రాడ్యుయేట్ అయి రావడం జరిగింది. నాకు ఇంత పెద్దలతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా. అండ్ ఆల్సో దిస్ మై ఫస్ట్ టైం షేరింగ్ ద స్టేజ్ అండ్ గివింగ్ ఎ స్పీచ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య మాకు ఇలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు. మా బ్రదర్స్ అందరు కూడా దీన్ని ఒక మంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ మై తాతయ్య, అమ్మ, నాన్న, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కొంచెం లేట్ అయినందుకు సారీ మామయ్య. ఓకే, నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు నన్ను డబ్బులు లేకున్నా చదువుకు ఎంత ఖర్చైనా వాళ్ళు పెట్టారు. మా ఇంట్లో తమ్ముడు, చెల్లిని కూడా అందరితో పాటు సమానంగా చదివించారు. వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం అయినా కూడా మమ్మల్ని పెద్ద చదువులు, పై చదువులు చదివించి అందరిలా మేము కూడా ఎదగాలని ప్రోత్సహించారు. మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో అత్తయ్య వాళ్ళు కూడా, మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ ముఖ్యంగా ఈ సన్మానం చేపించినందుకు బీవీవీ చారిటబుల్ ట్రస్ట్ పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా, నాన్న. చంద్రకిరణ్ కళ్యాణ్. యాక్చువల్గా అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా లేట్ అయినందుకు అందరికీ క్షమాపణలు చెప్తున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు బీవీ ట్రస్ట్ వారికి, అలాగే బొజ్జ భిక్షమయ్య దాదాగారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఇచ్చిన సూచనలు, అలాగే కల్పించిన స్ఫూర్తి, ప్రేరణ మేము ముందడుగు తీసుకొని సమాజ సేవ చేస్తాము, అలాగే ముందుకెళ్తాము. మా తర్వాతి తరానికి మేము పూర్తిగా నిలుస్తామని తప్పకుండా చెప్తున్నాను. ఎక్కువ టైం తీసుకోవట్లేను. థ్యాంక్ యూ. నెక్స్ట్ చంద్రకిరణ్. Hello everybody, warm regards, and I'm honored by this award. I should thank Bhikshamaya Tataya, because when I was about to enter Nalsar, I met him with financial struggle. He was the one who came forward to help me. So it feels complete now to take this award here with BV Charitable Trust. So I'm so honored by this, and I take this opportunity to thank my parents. And my uncle is here, who has been a pillar of support throughout my education, and thank you for this. ఇప్పుడు మా అభిమామ 2 నిమిషాలు మాట్లాడతారు. సభా అధ్యక్షులు రవికిరణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ముందుగా ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసిన గౌరవనీయులు మా బాబా బొజ్జపుచ్చమయ్య సార్ గారికి నమస్కారాలు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎంతో కష్టపడి చదివి ఉన్నంత స్థాయికి
వచ్చిన మన పిల్లలందరికీ సన్మానం చేయడం చాలా ఎంతో సంతోషమైన విషయం. కష్టపడి చదివి పిల్లలు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం చాలా గొప్ప విషయం. ఎన్ని సమస్యలు ఎదురైన పట్టుదలతో వారు చదువుకున్న లక్ష్యాన్ని సాధించి పిల్లలందరికీ నా ఉదయపూర్వక అభినందనలు. మా పాప మమత చాలా కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ సాధించి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము ఆపదలో ఉన్నప్పుడు మా అన్న, మా వదిన, మా పిల్లలందరూ మాకెంతో చాలా మేలు చేసిరు. దానికి వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాం. ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసిన మా బావ బొజ్జపుచ్చయ్య సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మా బాబాయ్ అనేది, అరే నాకు ఒకటే కిడ్నీ ఉన్నది, చెల్లెల్ని తమ్ముని నువ్వే చూసుకోవాలనేటోడు. కానీ ఇప్పుడు మా చెల్లెనే 10 మందిని చూసే స్థాయికి ఎదిగింది. కాబట్టి బాబాయ్, పిన్ని మీరు ఏం బాధపడకూడదు. మన చెల్లె మా మేనత్త దగ్గరికి వెళ్ళింది. మా మహేష్ బాబు కూడా చాలా చక్కగా చూసుకుంటాడు. అది ఒక్కతే కాదు, దానికి ఒక 10 మందిని చూసే కెపాసిటీ కూడా సంపాదించినందుకు మళ్ళీ ఒక్కసారి అందరికీ సన్మాన గ్రహీతలకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా సన్మాన గ్రహీతలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఫొటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి వందన సమర్పణ చేయవలసిందిగా డాక్టర్ ఉపేందర్ గారిని కోరుతా ఉన్నాను. వందన సమర్పణ తర్వాత అందరూ 3rd ఫ్లోర్లో డైనింగ్ హాల్లో లంచ్ ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత అందరూ మళ్ళీ తిరిగి హాల్కి రావాల్సిందిగా విజ్ఞప్తి. డాక్టర్ ఉపేందర్ గారు. సభకు నమస్కారం. ఈరోజు ఆత్మీయ అభినందన సన్మాన సభకు పిలువగానే ఎంతో శ్రమ కోర్చి ఆరోగ్యాలు బాగా లేకున్నా వచ్చినటువంటి సన్మాన ముఖ్య అతిథులు శ్రీ నల్లా సూర్యప్రకాష్, చైర్మన్ బిఎల్ఎఫ్ తెలంగాణ గారు, శ్రీ ప్రొఫెసర్ శ్రీ కాసిం ఉస్మానియా యూనివర్సిటీ గారు, శ్రీ జయరాజ్ ప్రజాకవి గారు, శ్రీమతి డాక్టర్ సంధ్య విప్లవ్ ఎంబీబీఎస్ ఎండి సివిల్ సర్జన్ గారు, శ్రీ రేఖా చంద్రశేఖరరావు గారు, శ్రీ బి భిక్షమయ్య సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు గారు, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సన్మాన కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి సన్మాన గ్రహీతలు మరియు వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, వారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సన్మాన గ్రహీతలు ఏవైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్లు అయితే వాళ్ళ వృత్తిలో, మరియు టీచర్లు అయితే వాళ్ళ వృత్తిలో, తర్వాత ఇంజనీర్లు అయితే వాళ్ళ వృత్తిలో వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటించేసేసి దానికి న్యాయం చేకూర్చాల్సిందిగా కోరుతూ ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బీవీ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అందరూ భోజనానికి వెళ్ళేసేసి మరి భోజనం చేసిన తర్వాత రావాల్సిందిగా కోరుచున్నాము.